మహాగణాధిపతయ నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. పక్ష ఫలితాలు 16/2/2024 నుండి 29/2/2024 వరకు గల పక్ష ఫలితాలని నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే కన్యారాశిలో కేతువు యొక్క సంచారము, మనకి మకర రాశిలో శుక్ర బుధ అలాగే కుజ గ్రహాల యొక్క సంచారం. బుధుడు మనకి ఫిబ్రవరి 20వ తేదీ నుండి మకరం నుండి కుంభరాశిలోకి ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే కుంభరాశిలో రవి శని యొక్క గ్రహాల యొక్క కలయిక, అలాగే 20వ తేదీ నుండి కూడా బుధుడు అక్కడ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. మీనరాశిలో మనకి రాహు యొక్క సంచారము, చంద్రుడు యొక్క పక్ష ప్రారంభంలో మేషరాశిలో ఈయన యొక్క సంచారం మొదలయ్యి ఆయన ఈ యొక్క పక్షాంతానికి అంటే మనకి ఈ యొక్క 29వ తారీఖు కల్లా తులారాశిలోకి ఈయన ప్రవేశం అనేది అంటే ఆయన సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ 15 రోజులు కూడా ఈ నవగ్రహ సంచారాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క స్థితి వీక్షణ యొక్క సంచారాన్ని అనుసరించి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా వారికి యొక్క శుభాశుభ ఫలితాలు అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశిలోకి కృత్తిక మనకి 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి పశ్చిమ స్థానంలో కేతు యొక్క సంచారము, అలాగే వీళ్ళకి ఈ యొక్క నవమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారము, అలాగే బుధుడు, ఇవన్నీ కూడా వీళ్ళకి కొంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళకి కాస్త ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడము, లేదా తీర్థయాత్రలు, గురువులను సందర్శించడము, లేకపోతే ఏదైనా ఉపదేశ పరంగా తీసుకోవాలనుకోవడం ఆలోచనలు రావడము, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. శుభ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకై వీళ్ళు ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఎప్పుడైతే రవి కూడా వీళ్ళకి మార్పు చెందుతాడో, వీళ్ళకి ఈ దశమంలోకి ఎప్పుడైతే రవి మార్పు చెందాడో ఎక్కడ కూడా రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉండడం, అలాగే ప్రభుత్వ పరంగా వీళ్ళు మద్దతులు లేదా ప్రభుత్వ పరంగా ఏదైనా ఆర్థికంగా వీళ్ళు లాభ పొందాలనుకున్న వాళ్ళకి లాభ పొందడము, అలాగే కాస్త కార్యక్రమాల్లో జయం సంపాదించడం అంటే కార్యక్రమాల్లో విజయం సాధించడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త కొంచెం సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి సంతాన విషయాల్లో కాస్త కొద్దిగా మధ్యలో శ్రద్ధ వహిస్తూ ఉండడం అనేది మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మంచి పురోగతి ఉండడం అనేది జరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా అనుకూలత అనేది ఇక్కడ ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఏదైతే కుజుని యొక్క మార్పు ఏదైతే ఉందో వీళ్ళకి నవమ స్థానంలో కాస్త చిన్న చిన్న వాదనలకు దూరంగా ఉండడం అనేది మంచిది. అయితే కాస్త కుజుడి యొక్క మార్పు ఏదైతే ఉందో అంటే ఇక్కడ వీళ్ళకి వ్యయాధిపతి కూడా అయ్యాడు కాబట్టి కొంచెం ఖర్చుల విషయాల్లో కూడా వీళ్ళు జాగ్రత్త వహిస్తూ ఉండడం అనేది మంచిది. అలాగే వీళ్ళకి బుధుడు కూడా ఎప్పుడైతే ఈ యొక్క నవమ స్థానం నుండి ఈ యొక్క దశమ స్థానానికి వెళతాడో కాస్త ఈ బుధుడు 2 స్థానాలు కూడా కొంచెం సామాన్యంగా ఉంటాయి. కాబట్టి కాస్త ఆరోగ్య విషయాలు, అలాగే తినే పదార్థాల విషయాల్లో నిలవ పదార్థాలు తినకుండా ఉండడం, ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే వీళ్ళకి సరిపోతుంది. అలాగే కాస్త వాహన సౌఖ్యాలు ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. మొత్తం మీద ఈ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి అన్ని రకాల పరంగాను కొంత అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగాను, విద్యార్థులకు, వివాహం కాని స్త్రీ పురుషులు ఉంటే వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలమైన వార్తలే వింటూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మధ్యలో వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలు కానీ ఆటంకాలు కానీ అవి మీ యొక్క పనులకి పెద్దగా ఇబ్బంది పెట్టవు అని చెప్పవచ్చు. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి
వీళ్ళు ప్రతి నిత్యము కూడా దత్త చరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండడం, కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ పక్ష ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి, ఒక్క రాశి వారికి, ఒక్కొక్కరికి ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, అలాగే వీళ్ళ యొక్క మానసిక స్థితిగతులు కావచ్చు, లేకపోతే ఆర్థిక స్థితిగతులు కావచ్చు, వ్యాపారంలో జీవిత భాగస్వామ్యం, అలాగే భాగస్వామి వ్యాపారము, ఇలా మనం వీటి అన్నిటి గురించి కూడా మనం చర్చించుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ 15 రోజులు అంటే ఈ పక్ష ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సమయాన్ని అంటే ఈ 15 రోజుల సమయంలో కూడా ఏ రాశి వాళ్ళు ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి పనులు చేయొచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో ప్రత్యేకంగా ఏవైనా కొత్తగా పనులు చేపట్టాలి అంటే కొత్తగా ఏదైనా ఒక జీవితంలో ఒక మార్పు తెచ్చుకోవాలి, అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, అంటే దైనందిక జీవితంలో కాకుండా ప్రత్యేకంగా మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నప్పుడు ఈ యొక్క గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క పక్ష ఫలితాలు ఉన్నాయో ఇవి కేవలం గోచార ఫలితాలను మాత్రమే చెప్తుంది, అంటే ప్రజెంట్ ఎలా ఉన్నదని మాత్రమే చెప్తుంది. అయితే మనకి జన్మజాతకం అనేది మనకి ఫ్యూచర్ని కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకం కాబట్టి దాని యొక్క ఫలితము మంచైనా చెడైనా కూడా దాని యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. మంచి ఉందనుకోండి, ఒకవేళ గోచారంలో బాగాలేకపోయినా కూడా మీ యొక్క జన్మజాతక ఫలితాలు శుభ ఫలితాలుగా ఉన్నాయి కాబట్టి మీకు శుభ ఫలితాలే, ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టినా, ఒక పని చేపట్టినా కూడా శుభ ఫలితాలే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం తప్పనిసరిగా గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చాలా అవసరం అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పక్ష ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతక ఫలితాలను కూడా మీరు పరిశీలనలోకి తీసుకుని అప్పుడు మీ యొక్క ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.